ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములను ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తుంటున్నాను. ప్రతిదినము కూడా ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ప్రతిదినం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఈ వాగ్దానముల ద్వారా ఆశీర్వదింపబడుతున్నారా, ఆదరింపబడుతున్నారా, బలపరచబడుతున్నారా? తప్పక మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థించండి. మేము కూడా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. ఆ వాగ్దానాన్ని ధ్యానిద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు దేనితో యుద్ధము చేస్తున్నారు? మీరు దేనితో పోరాడుతున్నారు? ఏ సమస్యలు మిమ్మల్ని తరుముతున్నాయి? ఏ కోర్టు సమస్యలు తెగకోకుండా వీడని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి? ఏవైతే భయంకరంగా మిమ్మల్ని కృంగదీస్తూ వేధిస్తూ ఉన్నాయో వాటితో మీరు యుద్ధము చేస్తున్నారో ప్రభు చెప్తున్నారు, ఇక మీరు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. వాటికి మీరు భయపడనక్కర్లేదు. జడికండి, నేను మీ పక్షము నిలబడి నేను యుద్ధము చేయబోతున్నాను. ఈ యుద్ధం ఇక మీరు కాదు, నేను జరిగిస్తా అని మీ సమస్యలన్నింటినీ ప్రభు తన చేతిలోకి తీసుకుంటున్నాడు. మీ పోరాటం, మీ యుద్ధములన్నింటినీ కూడా ప్రభు తన హస్తంలోకి తీసుకుంటున్నాడు. ఆయన యుద్ధము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని చెప్పమని ప్రభువును ప్రేరేపించినప్పుడు ఒకటి నాకు జ్ఞాపకం చేశారు. కొంతమంది మనుషులతో యుద్ధము చేస్తున్నారు, మనుషులతో పోరాడుతున్నారు. వారు మిమ్మల్ని చాలా విసిగిస్తున్నారు, చాలా కృంగదీస్తున్నారు, చాలా బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి దానికి కూడా గొడవలు పెడుతూ ఉన్నారు, కలహములు రేపుతూ ఉన్నారు, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ మనుషులైతే మీతో మాటి మాటికి యుద్ధమునకు కాలు దువ్వుతున్నారో, మీకు మనశ్శాంతి లేకోకుండా చేస్తున్నారో, నెమ్మది లేకుండా చేస్తున్నారో, మీ కుటుంబానికి ఒక ముళ్ళులా ఉన్నారో ప్రభు చెప్తున్నారు, ఇక వారితో మీరు యుద్ధము చేయకండి, వారితో మీరు ఇక గొడవ పడకండి, వారితో మీరు పోట్లాడకండి. నేను యుద్ధము చేయబోతున్నాను, నేను పోరాడబోతున్నాను. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు దేవుని కుమారుడు, దేవునిందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డ అయి ఉన్నాడు. అతనికి వ్యతిరేకంగా 3 దేశాల రాజులు, శత్రు రాజులు యుద్ధము చేయడానికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రభు చెప్తున్న మాట, నా కుమారుడా యెహోషాపాతు, నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు నాన్న, నేను నీ పక్షము నిలబడి నేను నీ శత్రువులతో యుద్ధము చేస్తాను. నీవు నా కుమారుడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను దిక్కుగా చేసుకున్నావు, నీ శక్తిని నీ బలాన్ని నమ్ముకోక నా పైన ఆధారపడి నా వైపు నీ కనులెత్తి చూచావు కాబట్టి నేనే నీ పక్షం నిలబడి యుద్ధము చేసి నీకు జయమిస్తా అని ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. అదే విధముగా మీ జీవితంలో కూడా మీరు ప్రభువుని నమ్ముకోనండి. మనుషులతో మీరు ఎంతకాలం పోరాడుతుంటారు? వారితో ఎంతకాలం మీరు యుద్ధం చేస్తూ ఉంటారు? వారితో ఎంతకాలం మీరు పోరాడుతూ వారితో దూషణ పాలవుతూ, మీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటూ, మీ విశ్వాసంలో మీరు సన్నగిల్లుతూ, ప్రార్థనలో పడిపోతూ, ఇది మీ ఆత్మీయ జీవితానికి ఒక అడ్డుగా ఆటంకంగా లేదు. వారు మీ అత్త కావచ్చు, మీ యొక్క తోబుట్టులు కావచ్చు, మీ ఇంటి పక్క వారు కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర ఒక వ్యక్తి కావచ్చు, వారు ఎవరైనా, ఇక వారితో యుద్ధము చేయడం మానివేయండి. వారిని క్షమించేయండి, వారిని ప్రేమించండి. వారి మీద మీ దృష్టిని పూర్తిగా పక్కకి తొలగించి దేవునికి అప్పగించండి. ప్రభు చెప్పు, నేను యుద్ధము చేస్తా, వారితో నేను పోరాడతాను. నువ్వు పోరాటం ఆపేయి, నువ్వు యుద్ధము చేయడం ఆపేయి. యుద్ధము నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, నేను పోరాడతాను ప్రభు చెప్తున్నాడు. కాబట్టి వారికి మీరు జేడియాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మీ యుద్ధములన్నింటినీ కూడా ప్రభునకు అప్పగిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? లార్డ్ జీసస్, మీకు వందనములు ప్రభా. మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటము, ప్రతి యుద్ధములు మీ హస్తములకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి పోరాటములలోంచి విడుదల దయచేయండి. ప్రతి యుద్ధములు ముగింపబడునుగాక. యేసు నామములో నీ బిడ్డలు ప్రభా అయా యుద్ధములు చేస్తున్నారు, పోరాడుతున్నారు, కోర్టు సమస్యల చేత ప్రభా నలిగిపోతున్నారు, కేసుల్లో చిక్కబడి ఉన్నారు ప్రభా, మనుషులతో పోరాడలేకపోతున్నారు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వారందరిని మీరు ఉద్ధరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను, విజయమునిమ్మని ప్రార్థిస్తున్నాను. శత్రువులు తరమబడుదురుగాక. మాతో యుద్ధము చేయడానికి మా మీదికి వ్యతిరేకంగా లేచే ప్రతి శత్రువుతో మీరు యుద్ధము చేసి మా కంటికి కనబడకుండా తరిమి కొట్టమని ప్రార్థిస్తున్నాను, అణిచివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు అయా. మా చుట్టూ నెమ్మదిని దయచేయండి ప్రభా. శత్రువులను సైతం మిత్రులుగా మార్చండి, విరోధులందరి హృదయాల్ని మార్చివేయండి ప్రభా. మీరు యుద్ధము చేయండి, మీరు పోరాడండి. మా యుద్ధములన్నిటినీ మీకు అప్పగిస్తాం. మీ బిడ్డలకు విజయమును, ఆశీర్వాదమును, క్షేమమును, నెమ్మదిని దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ అనగా ఎస్పీఈ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. బలమైనటువంటి ఆత్మ కుమ్మరింపుతో మనమందరం కూడా ఆత్మలో తడుస్తూ పరిశుద్ధాత్మలో ఆనందించబోతున్నాం. బలమైన దేవుని వర్తమానం వాక్కు విడుదల కాబోతున్నది. మీరందరూ కూడా తప్పక దీవింపబడతారు. కుటుంబ సమేతంగా ఆశతో ప్రార్థనాపూర్వకంగా పరిగెత్తుకుంటూ రండి. ప్రభు మనందరినీ కూడా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.